భారీ ఆదాయం సంక్షేమ పథకాలకు ఇబ్బంది పడుతున్న వేళ రాష్ట్రాన్ని నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసిన వేళ ఇదే ఉపయోగపడుతుందని ఇంకో పక్కన రాశారు కదా. ఏడాదిగా నష్టపోయారని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుగా ఆ సంపాదనతో మళ్ళీ సంక్షేమ పథకాలు ఇచ్చేయచ్చు, మళ్ళీ పెన్షన్లు ఇచ్చేయచ్చు అని చెప్పేసి భావించారు. ఇదే కదా మనకి రాసింది. ఇట్లాగే మన కాళ్ళు ఎదురకుండా కన్విన్స్ పోనీ అప్పటిదైతే జనాలకు తెలిసి ఉండవు. ఇప్పుడు మన కాళ్ళు ఎదురకుండా జరిగిందే కదా. బెల్ట్ షాపులు ఏంటి, పర్మిట్ రూములు ఏంటి, దొంగ రూములు ఏంటి, అక్రమ మద్యం ఏంటి అని చెప్పిన వాళ్ళు అకస్మాత్తుగా ఇట్లా రాశారు. రేపు కల్తీ మద్యాన్ని ఇట్లాగా వాడెవడో తింటాం ఎందుకు, మనమే అట్లాంటి చీఫ్ లెక్కర్ తయారు చేపిస్తే పోలేదా అని, మనమే అందుబాటులో తెప్పిస్తే పోలేదా అన్నారని ఏమన్నా అంటారేమో అన్న భయం. కల్తీ మద్యాన్ని బ్యాన్ ఎత్తేస్తారేమో అని. కల్తీ మద్యం అంటే బ్యానే కదా, అంతే. అవును, దాని బదులు ఇట్లా పెడతారేమో అని భయం వేస్తుంది నాకైతే. ఏముంది, ఇలాంటి మిషన్లు కొనుక్కుని ఎవరి కాళ్ళు తయారు చేసేసుకోండి. ఊర్లో కుటీర పరిశ్రమల కింద ఎదుగుతుంది ఇప్పుడు తయారు చేయించడానికి, అదో ఉపాధి లాగా. ఇవన్నీ ఎలా అనుకున్నా ఫైనల్ గా దీని వల్ల అయితే హాని అనేది అందరికీ తెలుసు. అంటే బాబు గారికి పై స్థాయిలో తెలిసే జరుగుతుందా, కింది స్థాయిలో ఏమన్నా కాసులు కక్కుర్తిపడి కొంతమంది సిండికేట్లతో కొమ్మక్కై ఇలా చేస్తున్నారు అనుకోవాలి? అధికార పక్షముడు మాత్రమే చేయగలుగుతాడు నెంబర్ 1. అవును, అధికారులు తోడ్పాటు లేకుండా చేయలేడు నెంబర్ 2. వ్యాపారస్తులే వాళ్ళ దగ్గర కొంటున్నారంటే భయంతో అన్నా కొనాలి, ఆదాయం కోసం అన్నా కొనాలి.